హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఎడ్ ఓడిఎల్ 2024 సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో ఫీ పేమెంట్ ఎలా చేయాలని కొంతమంది అడుగుతున్నారు. దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని వేస్తే మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాను. ఇవి మన మెయిన్ వెబ్సైట్లో బిఎడ్ ఓడిఎల్ వెబ్ కౌన్సిలింగ్ 2024 పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫేజ్ 1 వెబ్ కౌన్సిలింగ్ ఫేజ్ 1 జరుగుతుంది. ఈ వెబ్ కౌన్సిలింగ్ ఫేజ్ 1లో లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్, మీ యొక్క ఈ లిస్ట్లో మీ పేరు చూసుకోండి. మీ పేరు కానీ చూసుకొని మీకు సీట్ అలాట్ అయినట్లయితే మీరు వెంటనే అలాట్మెంట్ ఫీ పేమెంట్ అని చేయవద్దు. అలా చేసినా ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఈ అలాట్మెంట్ ఫీ పేమెంట్ చేసే ముందు ఇక్కడ నోట్ చూడండి, ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యాస్ టు పే ట్యూషన్ ఫీ 40,000 కట్టాలి అండ్ రిపోర్ట్ ద యూనివర్సిటీ అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ద ట్యూషన్ ఫీ రిసిప్ట్ అని అడిగాడు. 16వ తారీఖు మే, 17వ తారీఖు 2 రోజులు ఇవ్వడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. 10-11 ఆ మధ్యలో యూనివర్సిటీ వాళ్ళు వస్తారు, వెరిఫికేషన్ జరుగుతుంది. ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే ఫీజు పేమెంట్ చేస్తే బాగుంటుంది. ఇది డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. మీ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ అయితే మీరు ముందైన ఫీ పేమెంట్ చేసి డైరెక్ట్గా కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ అట్లా పెట్టి తర్వాత మా ఫీజు పేమెంటు మాకు తిరిగి ఇచ్చేయండి అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి సర్టిఫికేట్స్ ఒరిజినల్ అయితే ఫీజు పేమెంట్ చేసేసేయండి. లేదనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు యూనివర్సిటీలో ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ డెబిట్ కార్డు తీసుకెళ్ళండి, లేదా క్యాష్ తీసుకెళ్ళి అక్కడైనా డీడీ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదంటే అక్కడే వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా వెబ్సైట్లోకి వచ్చేసి అలాట్మెంట్ ఫీ పేమెంట్ చేసినా ఇబ్బంది ఉండదు. దానికి సంబంధించిన రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసేసి వాళ్ళకి రిపోర్ట్ చేస్తే మనకి అడ్మిషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐడి కార్డు ఇస్తారు. బుక్స్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే బుక్స్ లేట్ అవుతుంది అనుకుంటే మీకు పార్సిల్ చేస్తారు. ఇక్కడ అలాట్మెంట్ ట్యూషన్ ఫీ పేమెంట్ కనుక చేయాలనుకుంటే క్లిక్ చేయండి. అలాట్మెంట్ ఫీ పేమెంట్ అడ్మిషన్ అడుగుతుంది. ఇది 2023 నుంచి 2025 వరకు. ఇక్కడ మీరు బిఎడ్ ఎంట్రన్స్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎవరైతే సీట్ అలాట్ అయిందో ఆ లిస్ట్లో ఇందాక ప్రొవిజనల్ లిస్ట్ ఉందిగా, ఆ ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు స్టెప్లకు సంబంధించిన ఒక వీడియో చేయడం జరుగుతుంది, ఏమిటి అనేది అది చూసుకోండి. ఆ వీడియో చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, మీకు సీట్ అలాట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఇట్లా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు అలాటెడ్ స్టడీ సెంటర్ నేమ్ వస్తుంది, అలాటెడ్ మెథడాలజీ వస్తుంది, మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగ్ ద్వారానా, హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్లు ఇచ్చారు, క్రెడిట్ కార్డు ఇచ్చారు, డెబిట్ కార్డు ఇచ్చారు. ఇది నెక్స్ట్ మీరు ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టగానే మీరు పేమెంట్ అనేది ప్రొసీడ్ అవుతుంటుంది. ఈ పేమెంట్ ప్రొసీడ్ అయిపోయిన తర్వాత మీకు ప్రింట్అవుట్ అనేది రావడం జరుగుతుంది. మీకు సంబంధించిన ఫీజు రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫీజు రిసిప్ట్ని మీ దగ్గర ఒకటి భద్రంగా పెట్టుకోండి. ఒకటేమో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన తర్వాత మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు సంబంధించిన మ్యాటర్స్ అనేది వస్తాయి. పేమెంట్ అయిపోగానే రిసిప్ట్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ అకౌంట్ డెబిటెడ్ 40,000 డెబిట్ అయిన తర్వాత పేమెంట్ స్టేటస్లో చెక్ చేసుకోండి, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని. ఆ పేమెంట్ స్టేటస్ అనేది ఇక ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా ఫండ్ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫండ్ అని వచ్చినప్పుడు మీకు 5 రోజుల్లో ఆ ఫండ్ అనేది రిఫండ్ అవుతుంది. అయితే మీరు ఫ్రెష్ పేమెంట్ చేయొచ్చు. ఈ ఫ్రెష్ పేమెంట్ చేస్తే ఈ ఫ్రెష్ పేమెంట్ మాత్రమే కట్ అవుతుంది. ఫస్ట్ కట్ అయినటువంటి డబ్బులు అనేవి మీకు 5 రోజుల్లో 5 బ్యాంక్ వర్కింగ్ డేస్లో మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరు కంగారు పడద్దు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీ యొక్క
పేమెంట్ స్టేటస్ అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మనకు అలాట్మెంట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చితే ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రొసీడ్ టు పేమెంట్ దగ్గర నాట్ ఆథరైజ్డ్ సంబంధించి కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అనేది రిజాల్వ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరేం కంగారు పడాల్సిన లేదు. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళ పరిధిలోనే మీ యొక్క సమస్యను సాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మీకు ఆథరైజేషన్ ఇచ్చిన తర్వాత మీ పేమెంట్ అనేది ప్రొసీడ్ అవుతుంది. డీడీ అని తీయచ్చు, ఆన్లైన్లోనే కట్టుకోవచ్చు. తర్వాత ప్రింట్ అలాట్మెంట్ పేమెంట్ రిసిప్ట్, హాల్ టికెట్ నెంబర్, మనకి అలాటెడ్ పేమెంట్ రిసిప్ట్ ఇందాక ఒక నెంబర్ వస్తుంది, అది మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చెట్టగానే గెట్ అలాట్మెంట్ డీటెయిల్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనం చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ రిసిప్ట్లన్నీ తీసుకెళ్ళి మనం అక్కడ మనకి ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయచ్చు. వెరిఫికేషన్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు అడ్మిషన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.